పార్టీ ఓడిపోయి పవర్ పోయిన కాడ నుంచి బాపు బాయికాడనే ఉంటుండు. ఎప్పుడో పంచాది ముదిరినప్పుడు అట్లొచ్చి ఎవరికేం చెప్పాలో చెప్పి పోతుండు గంతే. కానీ పట్నం నుండి పార్టీ పనులన్నీ అరుచుకునేటిది మాత్రం ముఖ్యమైన లీడర్లు కేటీఆర్ సారు, హరీష్ రావు సార్లే. ఇప్పుడంటే వీళ్ళు కానీ పార్టీ పవర్లు ఉన్నప్పుడు అంత పెద్ద సార్ చెప్పినట్టే నడిచేటిది. సారు మాట లేంది అడుగు కూడా బయట పెట్టేటోళ్ళు కాదు ఎవ్వళ్ళైనా. అందుకేనేమో సార్ను కూడా పిలవాలనుకునేటిది. ఏడికి పిలిచేది అని అంటారా? గివర్త చూడు ఎరికైతుంది. రైట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో అందరూ అనుకున్నట్టే కేసీఆర్ సార్ కు సుధా నోటీసులు ఇచ్చిరు సిట్ అధికారులు. సార్ ఏలు వల్లనే ప్రతిపక్ష లీడర్లు, ప్రజా సంఘాలు పడిపడనోళ్ళ ఫోన్లను దొంగతనం గిన్నారని కేసు నడుస్తుండే కదా. అగోగా కేసులో ఇన్నోతులు పోలీసు అధికారులు, కార్ పార్టీ ముఖ్య లీడర్లను విచారణ చేసిన సిట్టు ఈ శుక్రవారం నాడు పెద్ద సార్లు విచారణ చేయాలని డిసైడ్ అయిందట. అందుకనే హైదరాబాద్ నందినగర్ లో ఉన్న సార్ ఇంటికి పోయి నోటీసులు ఇచ్చిరు అధికారులు. శుక్రవారం నాడు పైటిలి 3 విచారణకు రావాలని రాసిల్లట ఇచ్చిన నోటీసులా. కాకుంటే సార్ స్టేషన్ కు రావాలని ఏం లేదు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో గానీ ఇంకా ఆయనకు ఇబ్బంది లేకుంటుండేటి చోటు ఏదైనా ఏం కాదు. సోటాన్నో చెప్తే ఆడుకో వచ్చి విచారణ చేస్తామని చెప్తున్నారు పోలీసు వాళ్ళు. ఎందుకంటే సార్కు ఒంట్లో పానం మంచిగా లేదని. సజ్జనార్ సారేనట పెద్ద ఆయనను క్వశ్చన్లు అడిగేది. ఎంతసేపు విచారణ చేస్తారో, ఎన్ని క్వశ్చన్లు అడుగుతారో గానీ మా సార్ గట్ట నోటీసులు ఇస్తారని రచ్చ కార్ పార్టీ కార్యకర్తలది. మీకు ఎంతసేపు సిట్లు నోటీసులు తప్ప రైతులు పట్టదా, ప్రజలు పట్టదా? మీకు కేసులు పెట్టుడు, ప్రతిపక్షాలను వేధించుడు, సిట్లు నోటీసులు ఇవే తప్ప రైతు భరోసా ఏస్తామా ఏమా పట్టలేదు. పోయిన యాసంగి బోనస్, ఈ వారకాలం బోనస్ ఎప్పుడు ఇస్తారో చెప్పరు. మీ పాలన ఎవరికి? ప్రజల కోసమా, ప్రతిపక్షాలను వేధించడానికా? ఇటు పెద్దసారికి నోటీసులు అందినాయో లేదో అటు రామన్న, హరీష్ అన్న కలిసి బాయికాడున్న బాపుతానికి వచ్చారు ఆత్రంగా. పెద్ద ముచ్చట ఏంటంటే రేపు కవితక్క అలా పెనిమిటి అనిల్ సార్కి కూడా నోటీసులు ఇచ్చి పిలుస్తారట విచారణకు రమ్మని. ఎందుకంటే ఇంటెల్లుని ఫోన్ కూడా దొంగతనం కిందని ఎన్నో మాట్లాడినది కవితక్క. అందుకనే అక్కను కూడా పిలుస్తారనేటి ప్రచారం జోరుగా నడుస్తుంది బయట. మరి సిట్టు విచారణకు పెద్ద సార్ వస్తాడో రాడో గానీ ఒకలా వస్తే సజ్జనార్ సార్ ఎటువంటి క్వశ్చన్లు అడుగుతాడు, సార్ ఎటువంటి సమాధానాలు చెప్తాడు అనేటి దాని మీద మస్తు చర్చ నడుస్తుంది అబ్బా ఇప్పుడు తెలంగాణలో.